Alam Belam, Soy Selam, Dada Zoom, Zap, 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 Idli Vada Pepsi Cola, Zoom, Zoom, Zoom. విశాఖపట్నం ఒక కాలనీ, అందులో రెండిళ్ళు. ఒక ఇంట్లో బుజ్జిగాడు, పక్కింట్లో చిట్టి. బుజ్జిగాడికి చిట్టి అంటే ఇష్టం, ప్రాణం లాంటి ఇష్టం. ప్రతిరోజు చిట్టిని చూడాలి, చిట్టితో మాట్లాడాలి, చిట్టితో ఆడుకోవాలి. చిట్టి కోసం ఏమైనా చేస్తాడు. చిట్టి ఏం చెప్తే అది. అమ్మని కమ్మని దెబ్బ ఎంత కమ్మగా ఉందిరో అబ్బా. అమ్మని ఒరే బుజ్జి, పని రాయించుకొని కట్టురా. తెలిసేలా కొట్టాలా తెలియకుండా కొట్టాలా? తెలియకుండా కొట్టు. ఉందిరో అబ్బా. అమ్మని కమ్మని. అయ్య బాబు, చచ్చిపోయాడు బాబాయ్. ఎవడో రాయించు కొట్టాడు బాబాయ్. అయ్య బాబు, రక్తం బాబాయ్. ఎవరండి? ఎవరు కొట్టారు? ఏమో తెలియదు బాబాయ్. పాట పాడుకుంటూ వస్తున్నాను. సోలో సాంగే కదా అని ఒక్కళ్ళే రావాల్సి వచ్చింది. గ్రూప్ సాంగ్ అయినా బాగుడు దేవుడు. కొబ్బరి చెప్ప పగలగొట్టాడు, తల పగలగొట్టాడు బాబోయ్. ఓ నెగిటివ్ రేర్ గ్రూప్ బ్లడ్. అబ్బాయి ఒరే బుజ్జి, ఈసారి తెలిసేలా కొట్రా. సార్, మిమ్మల్ని ఎవరు కొట్టారో నాకు తెలుసు సార్. ఎవడు ఎవడాడు? నేనేరా. అయ్య బాబాయ్, చిట్టి వచ్చే. ఆగరా ఒరే బుచ్చిగా. ఎందుకు కొట్టావు అప్పారావు గారిని? చెప్పు, చెప్పు రావా, రాస్కెల్. చెప్పు, ఎందుకు కొట్టావు అప్పారావు గారిని? ఎందుకు కొట్టావు? చిట్టే కొట్టమన్నాను. ఆ? చిట్టా కొట్టమన్నా? అవును. వెంకటరావు గారు, మీ చిట్టా కొట్టమందంట. ఏమే ఎందుకు కొట్టమన్నావు? ఈ అంకులే రోజు తాగొచ్చి పెళ్ళాన్ని కొడుతున్నాడు. నిన్న కూడా రక్తం వచ్చేలా కొట్టాడు. అంతే కదా నాన్న, వీడు దేనో ఉంచుకున్నాడంట, అందుకని చిట్టి ఫీల్ అయింది. మధ్యలో చిట్టా ఉత్తరా ఫీల్ అవడానికి ఆయన ఉంచుకుంటాడు, కొట్టుకుంటాడు. నువ్వెందుకు కొట్టావు? ఆగండి, కొట్టకండి. ఏరా బుజ్జి, నువ్వు నా మొగుడిని కొట్టింది నా కోసమా నాన్న? నా బాబే, నా బంగారమే. ఈసారి కనుక ఇటు బయటకు వచ్చినప్పుడు మళ్ళీ రాజుని గట్టిగా కొట్టినన్నా కుర్తా పదరా సచ్చినోడా. పని చెప్తాను, అనవసరంగా బుజ్జిగా అపార్థం చేసుకున్నాను కదరా సచ్చినోడా. ఇంత ఇష్టంగా ఉండే వీరిద్దరికీ ఓ రోజు గొడవ అయింది. చాలా పెద్ద గొడవ జరిగింది. బుజ్జిగాడు ఎంత బ్రతిమాలినా చిట్టిని కన్విన్స్ చేయలేకపోయాడు. చిట్టి చాలా కోపంగా ఉంది. చిట్టి, ఈ జాంకి తింటావా? నాకొద్దు. పోనీ నాతో మాట్లాడు చిట్టి. నేను మాట్లాడనని ఒట్టేసా. చిట్టి చిట్టి ప్లీజ్ ఆగోయే. నాతో మాట్లాడుకు. అది కాదు చిట్టి, ప్లీజ్ చిట్టి. నాతో మాట్లాడదని చెప్పానా? ఎన్ని రోజులు? ఏంటి ఎన్ని రోజులు మాట్లాడకుండా ఉండాలి? రోజులు కాదు, సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? ఓ 10-12. 10-12 కరెక్ట్ చెప్పు. 12. సరే, అప్పటిదాకా నీతో మాట్లాడుకుని ఉంటా. నాకేమిస్తావు? నేను పెళ్లి చేసుకుంటా. సరే, ఇదే ఫైనల్. చిట్టి, ఒక్కసారి టాటా చెప్పవా? నాన్న, చిట్టి నా మీద అలిగింది. తనతో 12 ఏళ్ళు మాట్లాడొద్దని చెప్పింది. తనతో మాట్లాడకుండా తనని చూస్తూ ఇక్కడ ఉండలేను, అందుకే ఇంట్లో నుంచి వెళ్ళిపోతుందని. నన్ను క్షమించు నాన్న. మళ్ళీ నా పెళ్ళిలో కలుద్దాం. ఇట్లు నీ బుజ్జిగాడు. బుజ్జోరే, చిట్టమ్మా! ఏం చేసావా బుజ్జోని? నిజం చెప్పే, ఏం చేసావు? ఏయ్, ఎక్కడికి రాజు, వెళ్ళాడు?
ఏంది నీ గొడవ? ఏమవటం ఏంటయ్యా? పోయాడు. ఎవరు? ఇల్లు వదిలిపెట్టి పారిపోయాడు మా బుజ్జిగాడు. అమ్మ చిట్టి చెప్పు తల్లి, మా బుజ్జిగాడిని ఏం చేసావు? ఎక్కడికి వెళ్ళిపోయాడో చెప్పమ్మా, నీకు దండం పెడతాను చెప్పవే. ఈ పిల్ల ఫిట్టింగ్ పెట్టింది సార్. మా పిల్ల ఫిట్టింగ్ పెట్టమేంట? ఏం మాట్లాడుతాను? ఇది పెట్టిన ఫిట్టింగ్ తోడే పోయాడు ఎక్కడికి వాడు. మీ అబ్బాయి వెళ్ళిపోతే మా అమ్మాయికి ఏంటో సంబంధం? ఎందుకండి అమ్మాయిని అరెస్ట్ చేసి లోపల ఎస్ఐ గారు చిన్నపిల్లలు అరెస్ట్ చేస్తారా? ఆ లాడ్జీలోనూ అక్కడ వెతికితే దొరకడరా. డబ్బులు కూడా లేదు అతని దగ్గర. చిన్నపిల్లాడు కదా, ఎక్కడికి వెళ్తాడు వచ్చేస్తాడండి. ఆడి చిన్నపిల్లడని మీకు తెలుసు, నాకు తెలుసు, ఆడికి తెలవదు సార్. వచ్చే చిట్టి చిట్టి, ఏం చేసేసావే నా బుజ్జిగాడిని? ఎక్కడ పంపించావు? ఆయన మాయం చేసేసి నువ్వు శుభ్రంగా చదువుకుంటావా? ఏడి నా బంగారు కొండ, ఎక్కడ దాచేసావు చెప్పు. ఏంటయ్యా నీ గోల? దీని మీద పడతావు ఎందుకు? మాట మాటకి పిల్లని చదువుకోనివ్వా? చంపేస్తావా? లోపలికి వెళ్ళి అదే నేను చేసిన తప్పు. అసలు ఆ రోజు మిమ్మల్ని అందరినీ చంపేసి ఉండాల్సింది. నా కొంపకు పట్టిన శరీరం లేదు. చంపేస్తాను ఎప్పుడైనా. నా బుజ్జాడే, నా బుజ్జాడే. అక్క, ఈ బుజ్జిగాడు మా పెళ్ళప్పుడు ఇంతుండేవాడు. ఎంత పెంకెదవంటే మా ఫస్ట్ రైట్ రోజున ఇద్దరు చంపించుకుని నన్ను కొట్టాడు ఎదవ. తాగుబోతు పెంపకో మరి. చిట్టి, నా బుజ్జిగాడు ఎక్కడా చెప్పవే, చెప్పు. చిట్టి, ఏంటయ్యా రాజు, అర్ధరాత్రి అపరాత్రి లేకుండా ఉయ్యాలో ఒకటి ఏంటి? మళ్ళీ మొదలు పెట్టాడా? ఈడేంటే మన ఇంటి ముందు దెయ్యంలాగా? మా బుజ్జిగాడు ఎక్కడా? అమ్మా హేమా, ఆ. వచ్చి నీ మొగుడిని తీసుకెళ్ళమ్మా. అబ్బబ్బబ్బా, మొదలు పెట్టేశారా? ఏంటండి ఊగడం? దిగండి. మన బుజ్జిగాడు ఎక్కడా? తీసుకెళ్ళమ్మా, దిగండి, తీసుకెళ్ళు. నడండి. ఆ బ్యాగ్ అటు పెట్టవా? అదు వెళ్ళిపోతున్నారా? చూస్తున్నావుగా? ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారా? వెళ్ళిపోండి. కష్టపడి కన్నా ఒక్క కొడుకుని యాత్రలకు పంపించేశారు. మీరు వచ్చిన పని అయిపోయింది. వెళ్ళిపోండి. నీ బాధపడలేక పోయేది. నువ్వు సత్రా అలానే. రావే, రా వెళ్ళండి. రా. వెళ్ళు. రావే. వెళ్ళు. వెళ్తాం. ఎలక ఇక్కడ ఉంటావేంటి? చంపేస్తాను. ఏ ముహూర్తాన్ని మేము భీమవరం వదిలి ఇక్కడికి వచ్చాము? ఆ సంకనాకి పోయాం గురు. మా బుజ్జిగాడు అల్లూరు సీతారామరాజు అంతటోడు అవుతాడని ఎక్స్పెక్ట్ చేసి సేమ్ వైజాగ్కి సెకండ్ ఫ్యామిలీ షిఫ్ట్ చేశాను. కానీ ఈడు కూడా ఆయనలాగా ఇల్లు వదిలిపెట్టి పారిపోతాడని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆ రోజుల్లో అంటే బ్రిటిష్ వాళ్ళు ఉన్నారు కాబట్టి ఆయనకు అంత పేరు వచ్చింది. ఇప్పుడు ఈడు ఎక్కడున్నాడో, ఏం పితూరీలు చేస్తున్నాడో ఏంటో. ஃபைட் காம்ப்ளிகேட் பண்ணாத டே. இன்னைக்கு நம்ம தலைவர் ரஜினிகாந்த் படம் ரிலீஸ். அண்ணா மார்னிங் ஷோ பார்த்துட்டு வரார். அப்புறம் அடிச்சுக்கலாம் என்ன? ஓகேயா? இந்த கோழிக்கடை ஆறுமுக ஏரியால வந்து ஏன் சிஸ்டர்க்கே லைன் விடுறான் இந்த நாய்? ஆமா, மார்னிங் ஷோ கேக்குதாடா? கிளைமேக்ஸா காட்டுறா கையால.
మామా ఇప్పుడు ఈడితే పెట్టుకుంటే సినిమా ఫస్ట్ హాఫ్ అయిపోద్ది. టైటిల్స్ కూడా పడినవను. నేను ఒక్కసారి కొట్టినా 100 సార్లు కొట్టినా సేమ్ ఫీల్.